వందనాలండి. సమయంలో మనము హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ప్రతి వెన్స్డే. ఇప్పుడు మనము 6వ అధ్యాయానికి వచ్చాం. 6వ అధ్యాయంలో ఉన్నాం. 4 నుండి 8 వచనాల వరకు గల వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను ఈ వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ప్రియులారా, మనం చదివినటువంటి వాక్య భాగము హెబ్రీ పత్రికలోనే అతి క్లిష్టమైన వాక్య భాగము వ్యాఖ్యానించటానికి. నేను I went through so many commentaries, different kinds of interpretations. అసలు ఎక్సజెసిస్కి ఛాలెంజింగ్ ప్యాసేజ్ ఇది. క్రొత్త నిబంధన మొత్తములో ఉన్న ఒక 3-4 అతి క్లిష్టమైన వాక్య భాగాలు. ఇది ఒక వాక్య భాగము, బహుశా మొదటి స్థానంలో ఉన్న వాక్య భాగము అని మనము చెప్పవచ్చు. ఇది ఒక వార్నింగ్ ప్యాసేజ్. దీని గురించి ఎలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు దాన్ని నేను ముందుగా మీ దృష్టికి తీసుకొని వస్తాను. 4 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. 4 types ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్. ఒక ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే దీన్ని అంటారు అర్మేనియన్ వ్యూ అంటారు. అర్మేనియన్ వ్యూ. అర్మేనియన్ వ్యూ అంటే రక్షణ పోతుంది అని బోధించేవారి యొక్క దృక్పథం. ఈ దృక్పథం ప్రకారము ఇక్కడ వ్రాయబడినటువంటి వ్యక్తులు ఎవరి గురించి వ్రాయబడిందో వారు రక్షించబడ్డారు. దే ఆర్ ద ట్రూ బిలీవర్స్. రక్షించబడ్డారు. రాను రాను తమ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, లేదా వాళ్ళు పాపంలో పడ్డారు. దాని వలన వాళ్ళు రక్షణ కోల్పోతారు. సో దట్ ఈస్ కాల్డ్ అర్మేనియన్ వ్యూ. దట్ మీన్స్ ఎ ట్రూ బిలీవర్ కెన్ లూజ్ హిస్ సాల్వేషన్. ఎందుకంటే అర్మేనియన్ దృక్పథంలో లేదా అర్మేనియన్స్ ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే రక్షణలో ఒక వ్యక్తి యొక్క డెసిషన్ చాలా ఇంపార్టెంట్ అన్నది అర్మేనియన్స్ యొక్క అభిప్రాయం. సో మ్యాన్ హ్యాస్ హిజ్ రోల్ ఇన్ హిస్ సాల్వేషన్. సో రక్షణ పొందడానికి ఎలా డెసిషన్ చేయగలడో తన రక్షణ పోగొట్టుకోవడానికి కూడా అలా డెసిషన్ చేయగలడు. సో రక్షణ పొందడం అన్నది ఆ వ్యక్తి యొక్క తీర్మానం మీద ఆధారపడి ఉంది కాబట్టి అతడు తన రక్షణను కోల్పోవాలనుకుంటే పాపము చేసి తన రక్షణను కోల్పోవచ్చును అన్నది అర్మేనియన్ యొక్క వ్యూ. ఈ వాక్య భాగాన్ని అన్వయించడం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అదేమిటంటే
మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. దీని గురించే మాట్లాడారు. ఈ సెంటెన్స్ గురించి ఏమి వ్యాఖ్యానించారు అంటే, ఒకసారి పడిపోతే మళ్ళీ అతడు నూతన పరచబడడు. దావీదు బహుశా అంత పాపం ఎవరు చేసి ఉంటారంటారా? ఏమండి, అంత పాపం. ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు, మోసగించి, ఆమె భర్తను మోసగించాడు. ఆయన యుద్ధం నుంచి పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో రాత్రి అని చెప్తే ఆ వ్యక్తి రాజుగారి ఇంట్లోనే పడుకున్నాడు. ఏమయ్యా మీ ఇంటికి పోలేదా అని భార్య దగ్గరికి అంటే, లేదు యుద్ధం జరుగుతుంటే, నా సైన్యాధిపతి యుద్ధంలో ఉంటే నేను నా భార్య దగ్గరికి ఎలా వెళ్తానండి, పోను అన్నాడు. అంటే ఆమె గర్భవతి అయింది, ఆ నేరము భర్త మీద వేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ స్టోరీ నేను మీకు మరలా చెప్పే అవసరం లేదు. కుట్ర చేసి ఒక మంచి సైనికుని చంపించాడు. అతడు పశ్చాత్తాపడలేదా? తిరిగి వెనక్కి రాలేదా? పేతురు అసలు నాకు తెలియదు యేసుప్రభు అన్నాడండి. మామూలు విషయం కాదు ఆ మాట. నాట్ అన్ ఆర్డినరీ థింగ్స్. నాకు తెలియదు, ఒట్టు పెట్టుకొనుటకును శపించుకొనుటకును మొదలుపెట్టాను. ఇదేదో త్రాగడం లాంటిది, ఏదో అబద్ధము, దొంగతనము, వ్యభిచారం లాంటిది కాదు. హీ డినైడ్ క్రైస్ట్. ఎందుకు అనేక మంది హతసాక్షులు అయ్యారు? యేసు ప్రభుని డినై చేయమన్నారు, మేము డినై చేయమన్నందుకు హతసాక్షులు అయ్యారు. పేతురు తేలిగ్గా డినై చేశాడు. కాదు పొమ్మన్నాడు, యేసు ప్రభు నాకు సంబంధం లేదన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పశ్చాత్తాపడి తనిఖీ రాలేదా? సో అర్మీనియన్ వ్యూ ఇట్స్ నాట్ కరెక్ట్. తర్వాత వివరాలు అనుకుందాం. రెండవ వ్యూ ఏంటంటే ద నాన్ లార్డ్షిప్ సాల్వేషన్ వ్యూ అంటారు. ద నాన్ లార్డ్షిప్ సాల్వేషన్ వ్యూ. దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించాడు కానీ ప్రభువుగా అంగీకరించలేదు. కాబట్టి పాపములో పడుతూ ఉంటాడు. దాని వలన అతడు తన బహుమానాలను కోల్పోతాడు అన్నది వీళ్ళ యొక్క వ్యూ. రక్షణ కోల్పోడు కానీ బహుమానాలను కోల్పోతాడు. అంటే ఇప్పుడు నేను చెప్పే మూడు కూడా కాల్వినిస్టిక్ వ్యూస్. ఫస్ట్ది అర్మీనియన్ వ్యూ. కానీ కాల్వినిస్టిక్ వ్యూలో మూడు రకాలు. ఒకటి లార్డ్షిప్ సాల్వేషన్ వ్యూ. మూడవ దృక్పథం ఏమిటంటే ద హైపోథెటికల్ వ్యూ. అంటే ఈ భాగములో రాయబడినటువంటి వ్యక్తులు ఊహాజనితమైనటువంటి సిచ్యువేషన్. ఒక వార్నింగ్ ఇవ్వడానికి హెబ్రీ గ్రంథకర్త ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అసలు లేరు వీళ్ళు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఉండదు అని ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఒక ఊహాజనితమైనటువంటి సందర్భాన్ని ఆయనే సృష్టించి దాని ద్వారా ఒక స్ట్రాంగ్ వార్నింగ్, ఒక బలమైన హెచ్చరిక ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అన్నది మూడవ వ్యూ అందా, లేదా రెండవ కాల్వినిస్టిక్ వ్యూ. అండ్ థర్డ్ వ్యూ, కాల్వినిస్టిక్ వ్యూలో మూడవది, మొత్తంలో నాలుగవది. దీన్ని ఏమంటారంటే ద ఫాల్స్ బిలీవర్ వ్యూ. అంటే అసలు రక్షించబడకుండానే తనను తాను విశ్వాసుల లెక్కలో వేసుకొని ఒక విశ్వాసిలాగా గడుపుతూ నటిస్తూ అనే కాదండి, నేను విశ్వాసం అనుకొని మోసపోయి రక్షణ పొందకుండానే ఉండి క్రమేపీ ఆ వ్యక్తి ఏ సిచ్యువేషన్కి వస్తాడంటే డినై, యేసు ప్రభుని కాదనే సిచ్యువేషన్కి వచ్చి భ్రష్టుడైపోతాడు. అలాంటి వ్యక్తిని గురించినటువంటి హెచ్చరిక అని నాలుగవ వ్యూ ఉంది. ఎక్కువ మంది ఈ వ్యూలో ఉన్నారు. నేను కూడా ఈ వ్యూతో వెళ్తాను. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ముందుగా
ఇలా అందరూ అనుకోవడానికి కారణం ఏమిటి? కొన్ని విషయాలు చూడండి. మొదటిది, ఒకసారి వెలిగించబడి, అక్కడ రాయబడ్డ విషయాలు. రెండవది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. మూడవది, పరిశుద్ధాత్మలో పాలివారై. నాలుగవది, దేవుని దివ్యవాక్యమును అనుభవించి. ఐదవది, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తప్పిపోయిన వారు. తమ విషయములో నెంబర్ 1, దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక. 2, అట్టివారు మారు మనసు పొందినట్లు మరలా నూతన పరచుట అసాధ్యము. ఇవి అక్కడ రాయబడినటువంటి అంశాలు. హెర్మెనెటిక్ ప్రిన్సిపల్స్లో వాక్యాన్ని వ్యాఖ్యానించే సైన్స్లో 2 ప్రధానమైన సూత్రాలు ఉన్నాయి. ఒకటి, ద స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ ద స్క్రిప్చర్. దేవుని వాక్యమే దేవుని యొక్క వాక్యాన్ని వ్యాఖ్యానిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది, కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్ అంటారు హెర్మెనెటిక్స్లో. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించాలి. సందర్భం ముందు నేను స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్ దగ్గరికి వస్తాను. చూడండి, ఇక్కడ రక్షణను కోల్పోతాము అనే వాక్యాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? అంటే నిజముగా రక్షించబడ్డ విశ్వాసి రక్షణ కోల్పోతాడా అన్న వచనాలు ఏవైనా ఉన్నాయా? లేవు. కానీ అలా ఉన్నట్టుగా అనిపిస్తాయి. వీటిని 2-3 రకాలుగా వ్యాఖ్యానించవచ్చు. కానీ రక్షణ పోతుంది అని పట్టుకు వేలాడేవారు వీటిని చూపిస్తారు. నెంబర్ 1, మత్తయి 24:13. అంటే అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షించబడు. సో ఇవన్నీ నేను ఇప్పుడు చదవను అనుకోండి. మార్కు 3:29, లూకా 9:12, హెబ్రీ 10:26, 1 యోహాను 5:16. అంటే మరణకరము కాని పాపము గలదు, మరణకరమైన పాపం, ఇవన్నీ ఇలాంటి వచనం యోహాను సువార్త, యోహాను పత్రికలో. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగాలు రక్షణ పోతుందేమో అనే విధంగా వ్యాఖ్యానించటానికి అనుకూలంగా ఉన్నటువంటి వాక్య భాగాలు. అయితే వాటిని కాంటెక్స్ట్లో వ్యాఖ్యానిస్తే అలా అర్థం రాదనుకోండి. సరే, అర్మీనియన్స్ రక్షణ పోతుంది అని అనేవాళ్ళు వాడుకునే వాక్య భాగాలు. రక్షణ శాశ్వతం, రక్షణ పోదు అనే వాక్య భాగాలు. సో మెనీ డైరెక్ట్ రెఫరెన్సెస్. నేను కొన్ని చదువుతాను. యోహాను 3:16-36, 5:24, 6:37, 10:27-30, రోమాపత్రిక 8:1, 35-39, ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 12-14, 4:30, ఫిలిప్పీ పత్రిక 1:6, హెబ్రీలకు రాసిన పత్రిక 8:12, 10:12-14, 1 పేతురు 1:3-5. కొన్ని చెప్పానండి, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇందులో నేను 2-3 వాక్యాలు మాత్రం నేను మీకు చదివి వినిపిస్తాను. విల్ గో టు జాన్స్ గాస్పల్, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవంలోనికి దాటాడు. తీర్పులోనికి రాక అంటే రాడు అని అర్థం. నిత్య జీవాన్ని పొందాడు అని అర్థం. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ఖరాఖండిగా చెప్తున్నాను. యేసు ప్రభు తన నోట పలికిన మాటలు. 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రమును బయటకి త్రోసి వెయ్యను. ఒకసారి నా దగ్గరకు వస్తే వాడిని బయటికి త్రోసి వెయ్యను.
దీని మధ్యలో మనం ఏదో పెట్టే అవసరం లేదండి. పాపము చేస్తే తోసివేస్తానని చెప్పి అనొచ్చు కదా బ్రదర్. నో, దట్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ సైలెన్స్. దట్ ఈస్ రాంగ్. లేని దాని నుంచి మనం వాదించకూడదు. తర్వాత 10వ అధ్యాయం 27 నుంచి 30 చదువుతున్నాను, బాగా గమనించండి. 10వ అధ్యాయం 27 నుంచి 30. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడైనాను వాటిని అపహరింపలేడు. నా చేతిలో ఉన్నారు. ఎవరండి యేసుప్రభు చేతిలో నుంచి మనం లాగేది? అంతేకాదు, వాళ్ళు నా తండ్రి చేతిలో కూడా ఉన్నారు. నా చేతిలో ఉన్నారు, తండ్రి చేతిలో కూడా ఉన్నారు. దే ఆర్ డబుల్ లాక్డ్. ఎవరును అపహసించలేరు. సో ఇది స్క్రిప్చర్ ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్. కనుక వాక్యము రక్షణ పోదు, రక్షణ శాశ్వతం అని చెప్పేటప్పుడు ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించేటప్పుడు లేదా వ్యాఖ్యానించేటప్పుడు రక్షణ పోతుంది అనే దృక్పథములో దీనిని వ్యాఖ్యానించకూడదు. ఇది రక్షణ పోదు అనే దృక్పథములోనే దీన్ని వ్యాఖ్యానించాలి. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. రెండవది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ కొద్దాం. ఆ క్రిందకి రండి. సో ఫస్ట్ది కాంటెక్స్ట్లో 2 కాంటెక్స్ట్లు ఉంటాయి. ఒకటి ఇమీడియట్ కాంటెక్స్ట్, అంటే పైన ఏముంది కింద ఏముంది. కొన్ని బ్రాడర్ కాంటెక్స్ట్ లేదా మెయిన్ కాంటెక్స్ట్, అంటే బాగా 2-3 చాప్టర్స్ వెనకకో 2-3 చాప్టర్లకు ముందో మనకు టోటల్ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. ఐ మీన్ కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. సో ముందు మనము ఇమీడియట్ కాంటెక్స్ట్ చూద్దాం. 7-8 వచనాలకు వద్దాం. 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. ఇక్కడ 2 భూములు చెప్తున్నాడు. ఇక్కడ 2 రకాల భూములను గురించి చెప్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇక చాలా చక్కటి క్లారిటీ దొరుకుతుందండి. ఐ విల్ రీడ్ ఫ్రమ్ మై బైబిల్. ఫర్ ద ఎర్త్ విచ్ డ్రింకెత్ in the rain that cometh oft upon it, and bringeth forth herbs, meat for them by whom it is dressed, receiveth blessing from God. But that which, ante ఏ నేల అయితే అది, that which అంటే ఇంకొక నేల, beareth thorns and briars is rejected and is. 2 రకాల భూముల యొక్క ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఒకటి ఫలించిన భూమి, ఇంకోటి ఫలించని భూమి. రెయిన్ ఈజ్ సేమ్. ప్లీజ్ అండర్స్టాండ్, రెయిన్ ఈజ్ సేమ్. ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ సేమ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేమ్. దేవుని వాక్యం ఒకటే, వర్షం ఒక్కటే, నేలనే 2. ఒకటి బాగా దున్నబడి ఆ వర్షమునికి ఫలించగలిగేటట్లుగా సిద్ధపరచబడ్డ నేల, మరొక నేల సిద్ధపరచబడలేదు. సో ద రెయిన్ కెనాట్ చేంజ్ ద నేచర్ ఆఫ్ ద ఎర్త్. ద ఎర్త్ మస్ట్ బి రెడీ, ప్లౌడ్ వెల్, సరిగ్గా దున్నబడి వర్షం పడగానే మొలకెత్తడానికి. అర్థమవుతుందండి? సో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏం చెప్తుంది? భూమి బాగలేదు అని చెప్తుంది. మంచి భూమి ఫలించి తీరుతుంది అని చెప్తుంది. ఇక్కడ భూమి బాగలేదు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో వీళ్ళు బాగలేరు. సో ఇక్కడ చెప్పబడ్డ వెలిగించబడి ఆహారము తిని వాక్యము విని చాలా విషయాలు ఉన్నాయి కదా, 5 సంగతులు. తర్వాత
అవి ఇద్దరికీ సేమ్, కానీ ఇది ఫలించింది, ఇది ఫలించలేదు. కారణం ఏంటి? భూమి బాగలేదు. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ బిలీవర్స్. దీస్ పీపుల్ ఆర్ నాట్ బిలీవర్స్. మరొక కాంటెక్స్ట్లో మరొక దానికి వస్తాం. దీన్ని ఏమంటారంటే ద గ్రామటికల్ కాంటెక్స్ట్ అంటారు. ద గ్రామటికల్ కాంటెక్స్ట్, అది కూడా ఇమ్మీడియట్ కాంటెక్స్ట్. చూడండి, ఇక్కడ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో మనం చూస్తే 5వ అధ్యాయానికి వస్తే మనం పోయిన వారం చూసాం. 11వ వచనం నుంచి చదివితే, ఇందును గురించి మేము చెప్పవలసిన సంగతులు అనేకలు ఉన్నవి, మీరు వినుటకు మందులైనందున మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఒకడు మీకు మరల బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగువారు. మీరు 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 సెకండ్ పర్సన్. 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో కంటిన్యూ చేస్తూ, దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగున చేయుదము. సో ఫస్ట్ పర్సన్లో చెప్తే మనముని కలుపుకుంటున్నాడు. 9వ వచనానికి వద్దాం. అయితే ప్రియులారా, మేము ఇలాగు చెప్పుచున్నను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. అంటే హెబ్రీ పత్రిక వ్రాసిన వ్యక్తి ఈ హెబ్రీ సంఘస్థులలో మీరు రక్షించబడ్డవారే, మేము చెప్పిన వారికంటే మీరు ఇంకా మంచి స్థితిలోనే ఉన్నారని మేము నమ్ముతున్నాము మీరు అంటున్నాడు. గమనించారండి? మీరు అంటున్నాడు. అంటే హెబ్రీలను, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను, మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు. హెబ్రీ పత్రిక రాసిన వ్యక్తి నేను, హెబ్రీ పత్రిక ఎవరికి రాయబడిందో వాళ్ళు మీరు. ఇక్కడికి వద్దాం. ఇప్పుడు 4 నుంచి 6 వచనాలకు వద్దాం. తెలుగులో కన్నా ఇంగ్లీష్లో చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నేను ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. నౌ లిసన్. ఫార్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫార్ దోస్ who were once enlightened and have tasted of the heavenly gift and were made partakers of the Holy Ghost and have tasted the good word of God and the powers of the world to come. Vinandi. If they shall fall away to renew them again unto the repentancy they crucify to themselves. Those, they, them, they, themselves. Third person. So వీళ్ళెవరు? Who are these third person people? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్ వాడేటప్పుడు, ప్రనౌన్ వాడేటప్పుడు, థర్డ్ పర్సన్ ఎప్పుడు ప్రనౌనే వాడతామండి జనరల్గా. థర్డ్ పర్సన్ ప్రనౌన్ మనం వాడేటప్పుడు ఎక్కడో వెనక ప్రాపర్ నౌన్ వాడి ఉంటాము ఆ థర్డ్ పర్సన్ గురించి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జాన్ ఈజ్ ఎ గుడ్ బాయ్. జాన్ చాలా మంచి పిల్లవాడు. జాన్ దాన ధర్మాలు చేస్తాడు. జాన్ తల్లిదండ్రుల మాట వింటాడు. జాన్ శుభ్రంగా ఉంటాడు. జాన్ అందరినీ గౌరవిస్తాడు అని చెప్పం మనం. జాన్ ఈజ్ ఎ గుడ్ బాయ్. హీ గివ్స్ ఆర్మ్స్. హీ రెస్పెక్ట్స్ పేరెంట్స్. హీ డస్ హిజ్ హోంవర్క్. అర్థమవుతుందండి? థర్డ్ పర్సన్ ప్రనౌన్ వాడాము అంటే దానికి ముందు, ఇప్పుడు నేను మీకు థర్డ్ పర్సన్లో మాట్లాడుతున్నానంటే ఒక అరగంట ముందో 10 నిమిషాల ముందో ఆ థర్డ్ పర్సన్ ఎవరో నేను మీకు చెప్పుంటాను. లేకపోతే డైరెక్ట్గా థర్డ్ పర్సన్ వాడితే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన, అంతే కదండి. నా లెట్స్ గో బ్యాక్. మీరు 5వ అధ్యాయము 4వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఎవరి గురించి మాట్లాడాడు? అరణ్యములో తిరుగులాడిన ఇశ్రాయేలీయులు, వాళ్ళు విశ్రాంతిని పొందలేకపోయారు, వాళ్ళు కనానులోనికి ప్రవేశించలేకపోయారు అని చాలా గట్టిగా 4వ అధ్యాయం అంతా 5వ అధ్యాయంలో కొంత మట్టుకు మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు వారు అంటున్నాడు. అంటే అప్పుడు ఎవరని అర్థము?
ద లార్జర్ కాంటెక్స్ట్ అండ్ ఆల్సో గ్రామటికల్ కాంటెక్స్ట్లో అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు. సో ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ హీఈస్ అప్లయింగ్ ఇట్ టు ద నామినల్ క్రిస్టియన్స్. ఎందుకంటే ప్రవేశించని వారు, విశ్వాసము లేని వారు, వాళ్ళు నమ్మలేదు కనుక ప్రవేశించలేదు. 4వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా మాట్లాడాను నేను. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్. ప్లీజ్ గో బ్యాక్ టు ద వీడియోస్ అండ్ యూ కెన్ రెఫర్. సో ఇప్పుడు వార్నింగ్ వాళ్ళని చూపిస్తూ వాళ్ళు ఎవరు ప్రవేశించలేదు అనే వార్నింగ్ను చెప్తూ, దాన్ని హెబ్రీలలో కొద్దిమంది నామినల్ ఫెయిత్ వాళ్ళు ఉన్నారు. మనం మొదటి చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఎందుకు? శ్రమలు వస్తాయి. సో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ యూ సంథింగ్ హియర్, మేజర్ ఇంపార్టెంట్ థింగ్. నా ఇది విశ్వాసుల గురించి వ్రాయబడలేదు అని మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటి వాక్యాలు మనం కొన్ని చూడొచ్చండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మనం చూస్తే, మాథ్యూ చాప్టర్ 10 చూడండి. ఇక్కడ చదువుతున్నాను, మొత్తం చదవను కానీ కాంటెక్స్ట్ మీకు అర్థమైపోతుంది. Matthew chapter 7 verse 22. ఇక్కడ ఏమంటున్నాడండి? ప్రభువా అని నన్ను పిలుచువాడు పైనకి పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ అని చెప్తూ 22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. ఏమంటున్నాడండి ఇక్కడ? అని చెప్పుదురు. అద్భుతాలు చేయలేదా? సో నామినల్, వాళ్ళకి విశ్వాసం లేదు కానీ అద్భుతాలు చేశారట యేసు ప్రభు నామములో. దే వర్ డిసీవ్డ్, మోసపోయారు. ఇక్కడ ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వచ్చాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, మాకు వినండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ, జబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తిలోమయి, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దైదను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను. నౌ లిజన్. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు ఆ 12 మందిని పంపుచు, మీరు వారిని చూచి అని చెప్తూ 8వ వచనంలో, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఇస్కరియోతు యూదా ఉన్నాడని వాక్యం చెప్తుందండి. 12 మందికి అధికారం ఇచ్చాడు. అంటే ఇస్కరియోతు యూదా దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఏమండి, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపారు, దయ్యాలను వెళ్ళగొట్టారు. ఎవరు ఇస్కరియోతు యూదా? అన్బిలీవర్. He never believed Christ as a Messiah. 11వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన. పిమ్మట ఏ పట్టణంలోనూ ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారింటిలో గద్దింపసాగిన. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తీరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల. చూశారండి? 23, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సదములో చేయబడిన ఎడల. దే ఎంజాయ్డ్ ద మిరకిల్స్, దే ఎంజాయ్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వాళ్ళలోనికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరిచింది. నమ్మలేదు. There are so many verses like that. బిలాము ఒక ఎగ్జాంపుల్ అండి.
ప్రవచించాడు. దేవునాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ప్రవచించాడు కాదా? సో వీ కెన్ గివ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. సో నా ఇప్పుడు నేను ఈ వివరంలోనికి వెళ్తాను. ఒకసారి వెలిగించబడి, చూడండి ఈ మాటలన్నీ కూడా ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును అనుభవించి, అంటే రుచి చూచి అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా, టేస్టెడ్ అని ఉంటుంది. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి, అది కూడా టేస్టెడ్ అని ఉంటుంది, రుచి చూచి. ఇలాంటి మాటలు ఏ పత్రికలో కూడా ఈ ఫ్రేజెస్ లేవు, ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఈ ఫ్రేజెస్ ఎక్కడ కూడా ఒక వ్యక్తి రక్షణకు సంబంధించి వాడబడలేదు. దీస్ ఫ్రేజెస్ వర్ నాట్ యూస్డ్ టు టాక్ అబౌట్ ద సాల్వేషన్ ఆఫ్ సమ్వన్ ఇన్ ఎంటైర్ స్క్రిప్చర్స్, ఇన్ ద ఎంటైర్ న్యూ టెస్టిమెంట్. అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు మనము పాత నిబంధనలో అరణ్యంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత క్రిస్టియన్ అప్లికేషన్కి వస్తాం. చూడండి, మొదటిది ఒకసారి వెలిగించబడి. నిర్గమ 13:21, నెహెమ్యా 9:12 దీని గురించి రాయబడింది. నెహెమ్యా 9:12 నేను చదువుతాను, నిర్గమలోకి వెళ్ళను, మీరు తర్వాత చదువుకోండి. నిర్గమ 13:21, నెహెమ్యా 9:12. ఇదియోగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకు అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. దే లివ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుడే అగ్నిగా నిలబడి ఆ లైట్లో జీవించారండి. ఆ వెలుగులో వాళ్ళు నివసించారు, ఆ వెలుగులోనే జీవించారు. కానీ నమ్మలేదు, కనాన్లోనికి ప్రవేశించలేదు. రెండవది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. మన్నా, ఇక్కడ వరం అనగానే భాషల వరము, స్వస్థపరిచే వరము, బోధించే వరాల గురించి మాట్లాడటం లేదండి. ఇక్కడ వరము అనగానే అక్కడికి పరిగెత్తకూడదు సార్. ఎక్కడ వరం కనబడితే అక్కడికి షుడ్ నాట్ రన్ టు దీస్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ గిఫ్ట్స్ గివెన్ టు ద చర్చ్. దాని దగ్గర పరిగెత్తకూడదు మాటికి. ఈ కాంటెక్స్ట్లో పాత నిబంధనలో అరణ్యంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి ఇవ్వబడ్డ పరలోకపు వరం ఏంటి? మన్నా. నిర్గమ 16:4 15 ఉంటుంది. కీర్తన 78:24 కూడా మనం చదువుదాం. ఇప్పుడు నెహెమ్యా 9:15. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి నీటిని. 20వ వచనం, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. పరలోక సంబంధమైన వరం మన్నాను వాళ్ళు రుచి చూచారు. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా నేనే వరాన్ని, ఆ వరాన్ని నేనే. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గిఫ్ట్. సమరయ స్త్రీతో మాట్లాడుతూ దేవుని యొక్క వరమును నువ్వు గుర్తెరిగితే అప్పుడు ప్రభు ఆ వరాన్ని నేనే అని చెప్పాడు యేసుప్రభు వారు. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను నేనే. మన్నా ఆ వరం. పరిశుద్ధాత్మలో పాలివారై. సో సంఖ్యాకాండము 11 16 17 వచనాల్లో 70 మందిని మోషే పిలుస్తాడు. వారిని దేవుడు తన ఆత్మను వాళ్ళ మీద ఉంచుతాడు. ఈ 70 మంది కూడా అరణ్యంలోనే రాలిపోయారండి. బెసలేలు, నేను నా ఆత్మపూర్ణుడిగా చేస్తాను, ప్రత్యక్ష గుడారాన్ని కడతాడు. బెసలేలు కూడా అరణ్యంలోనే రాలిపోయాడు. నన్ ఆఫ్ దీస్ పీపుల్ ఎంటర్డ్ ద క్యానాన్. ఓన్లీ 2 people. గమనించారు? 4వది, దేవుని దివ్యవాక్యమును అనుభవించి. ఇక్కడ దివ్యవాక్యము అంటే ఇక్కడ రాయబడిన మాట రెమా, నాట్ లోగాస్. లోగాస్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్.
ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం, దాని సారాంశము, దాని కాంటెంట్, దాని తాత్పర్యము, ద హోల్ వాక్యం. ఇక్కడ రెమ అంటే దేవుడు మాట్లాడుతుండగా వినడం, అదండి రెమ అంటే దేవుడు మాట్లాడుతుండగా వినడం. సో దేవుడు చాలాసార్లు, ఇప్పుడు మనము దేవుడు మాట్లాడుతుండగా వినడం లేదు. వీఆర్ రీడింగ్ ద రిటన్ స్క్రిప్చర్ విచ్ ఈజ్ లోగాస్. వాళ్ళు రెమ, దేవుడు మాట్లాడుతుంటే విన్నారు, దేవుడు మాట్లాడుతుంటే విన్నారు. అదే మనం నెహెమ్యా 9:20 నెహెమ్యా చెప్తాడు, చూశారా? ఇశ్రాయేలీయులలో నెహెమ్యా 9:20 వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. చూశారండి, దయచేసితివి. ధర్మశాస్త్రాన్ని దేవుడు పలికాడు, దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడాడు, దేవుని స్వరం వింటూ వచ్చారు. నమ్మలేదు. దే ఎంజాయ్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి. కీర్తన 78 10, 11, 32 వచనాలు. కీర్తన 106 7 నుంచి 13 వచనాలు, 21 నుంచి 25 వచనాలు. మిల్లేనియంలో, రాబోవు యుగం, రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో ఎలాంటిది వాళ్ళు పొందబోతున్నారో రాయబడింది. వాళ్ళ వస్త్రం పాతగెలలేదు, వాళ్ళ చెప్పులు అరగిపోలేదు. చూశారా? నేను మీకు యెహోవా రోఫే, స్వస్థపరిచే యెహోవాను నేనే. ఐగుప్తులలో కలిగిన ఏ తెగులు మీకు కలగదు. ఏ తెగులు లేకుండా వాళ్ళు దాటారు, కానీ అవిశ్వాసులందరూ చచ్చిపోయారు. వాళ్ళు చూశారండి, భూమి చెరవిడి పగలడం, కోరహు కుటుంబం దిగిపోవడం, అగ్ని వచ్చి కాల్చివేయడం కొద్దిమందిని. దే హ్యావ్ విట్నెస్ ద పవర్ ఆఫ్ గాడ్. అనుభవించారు అద్భుతాలను. దే లివ్డ్ ఇన్ ద మిరకిల్స్. అద్భుతాలలో జీవించారు. ఏమయ్యారు? ఎవరు ప్రవేశించలేదు. సో ఇక్కడ కాంటెక్స్ట్ అదండి. ఇప్పుడు మనము విల్ కమ్ టు ద అప్లికేషన్ టు ద క్రిస్టియన్స్, నామినల్ క్రిస్టియన్స్. నామినల్ క్రిస్టియన్స్ చూడండి, వెలిగించబడి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన గ్రీక్ మాట ఏమిటంటే ఫోటిజో అనే మాట. ఫోటిజో అనే గ్రీక్ మాట, దాని అర్థం ఏంటంటే డిక్షనరీ ఇలా చెప్తుంది, టు గివ్ లైట్ బై నాలెడ్జ్ బై టీచింగ్. టు గివ్ లైట్ బై నాలెడ్జ్ బై టీచింగ్. టు గివ్ నాలెడ్జ్, దట్ మీన్స్ మెంటల్ అవేర్నెస్ ఆఫ్ సంథింగ్. కొద్దిమంది అంటే మోసగిచ్చాలని వాళ్ళు క్రైస్తవ వేషం వేసుకోలేదండి. దే దెమ్సెల్వ్స్ బిల్ డిసీవ్డ్. వాళ్ళకు వాళ్ళే మోసపోయారు, విశ్వాసం అని అనుకుంటూ ఉన్నారు. మెంటల్లీ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రైస్ట్. మెంటల్లీ దే నో లాట్ ఆఫ్ డాక్ట్రిన్, బట్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్. హార్ట్ టు హార్ట్, నిజమైన పశ్చాత్తాపంతో కూడిన విశ్వాసం వాళ్ళ జీవితంలో రాలేదు. ఎందుకంటే ఫ్రూట్. అందుకే యేసుప్రభువు చెప్పిన ఉపమానములో రాతి నేల మీద పడిన గబగబ మొక్క వచ్చింది, ఐక విచారము దాన్ని అడిచివేసింది, మొక్క ఎండిపోయింది, వేరు లోపలికి పోలేదు. అసలు అది నేల మీదనే పడలేదండి. విత్తనంలో తప్పు లేదండి, నేలలో పొరపాటు ఉంది. వార్నింగ్, ఏ వార్నింగ్ టు ద నామినల్ క్రిస్టియన్. సంఘానికి వెళ్తూ నేను ఇంకా మంచి క్రైస్తవుని అని అనుకుంటూ మోసపోతున్నావేమో పరీక్షించుకోవాలండి, పరీక్షించుకోవాలి. రెండవది, అదే యోహాను సువార్తలో నేను మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12. పన్నెండవ అధ్యాయము 35, 36 వచనాలు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి,
చీకటిలో నడుచువాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. యేసుప్రభు వారి మధ్య ఉన్నాడు, వెలుగు వారి మధ్య ఉంది, వాళ్ళు విశ్వసించలేదు. వారు తమ కొరకు యేసు ప్రభువును సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారు? మెస్సయ్య అని నమ్మనందున సిలువ వేశారు. రెండవది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి దే టేస్టెడ్ బట్ దే నెవర్ ఫీస్టెడ్ ఆన్ ఇట్. అప్పుడప్పుడు ఒక మెరకెల్, అప్పుడప్పుడు ప్రార్థనలకు జవాబు. చూశారా? ఎఫెసీ పత్రిక 2:8, ఎఫెసీ పత్రిక 2:8. వాళ్ళ వరమును పొందలేదండి, వరమును పొందలేదు. ఏంటి ఆ వరము? చూశారు, ఇక్కడ రాస్తాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూశారా? యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చెను అని ఆయనతో చెప్పాను. నీవు దేవుని వరాన్ని ఎరుగుంటే, నేనెవరో నువ్వు ఎరుగుంటే, అంటే యేసుప్రభు ఏమంటున్నావు? ఐ ఆమ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. రుచి చూచారు యేసుప్రభుని, యేసుప్రభు బోధ విన్నారు, యేసుప్రభు అద్భుతాల్లో పాలు పొందారు, స్వస్థత పొందారు, రొట్టెలు తిన్నారు, సో మచ్ అండ్ సో మచ్. బోధ విన్నారు, ముఖ్యంగా తప్పిపోయారు. అంటే రక్షణ పొందలేదు, నమ్మలేదు, ఆ వరాన్ని అంగీకరించలేదు, ఆ వరాన్ని స్వీకరించలేదు. పరిశుద్ధాత్మలో పాలివారై. ఇక్కడ పాలివారు అన్న మాటకి గ్రీక్ వర్డ్ ఏమిటంటే మెటోకాస్. మెటోకాస్ అంటే దే వర్ అసోసియేటెడ్ బట్ నాట్ పొజెస్డ్. పరిశుద్ధాత్మను వారు కలిగి ఉండలేదండి, అసోసియేటెడ్, పాలివారు. చూసారా? మనము పేతురు చేపలు పట్టినప్పుడు పక్క పాడవాళ్ళని కూడా మీరు వచ్చి సహాయం చేయండి, పాలివారు అని ఉంటుంది. సేమ్ మెటోకాస్ అనే మాట ఎక్కడ కూడా వ్రాయబడింది. సో వాళ్ళు నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు కాదు. రక్షించబడితే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం, కానీ బట్ దే వర్ అసోసియేటెడ్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనుల్లో సువార్త పనిలో అసోసియేటెడ్. అద్భుతాలు జరుగుతుంటే దే వర్ అసోసియేటెడ్. యూదా హి వాజ్ అసోసియేటెడ్. గారడి సీమోను ఫిలిప్ అద్భుతాలు చేస్తుంటే అతనిని విడవక వెంట పోతూనే ఉన్నాడు, అసోసియేటెడ్. కొద్దిమంది క్రైస్తవులు, మేము క్రైస్తవులు అనుకుంటున్నాం, విశ్వాసులు అనుకుంటున్నారు. పరీక్షించుకోవాలండి, పరీక్షించుకోవడం చాలా అవసరం ఎప్పటికప్పుడు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. If we don't test ourselves, if we don't examine ourselves frequently, we are in the danger of falling away. That means not saved. Whether I am saved or not, ఎప్పటికప్పుడు. అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి నేను మాట్లాడడం లేదండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్, బట్ వీ హ్యావ్ ఏ వార్నింగ్, వెరీ డేంజరస్ వార్నింగ్. వీళ్ళు ఎందుకు నాశనానికి వెళ్ళిపోయారు? కారణం ఏంటంటే మోసపోయారు. అలా మోసపోతున్న వాళ్ళు ఉన్నారేమో. నేను పరీక్షించుకున్నప్పుడు నేను రక్షణ నిశ్చయత కలిగి ఉంటే వండర్ఫుల్, అది నన్ను నడిపిస్తుంది. కానీ ఆ పరీక్షించుకోవడంలో నిజంగా నాకు నిశ్చయిత ఉందో లేదో అని తెలిస్తే ఏమండి ఎంత మేలు. అర్థం చేసుకుందాం. 4వ విషయానికి వస్తాను. దేవుని దివ్యవాక్యమును రుచి చూచి. ఇక్కడ అనుభవించాను ఉంది, కానీ తెలుగులో ఇంగ్లీష్లో టేస్టెడ్ అనే మాట ఉంటుంది. టేస్టెడ్, దే హావ్ నాట్ ఈటెన్. టేస్టెడ్
బా ఎంత మంచి వాక్యం బ్రదర్, ఎంతమంది అండి ఈ వాక్యం విని వచ్చి భలే చెప్పారు బ్రదర్, మారుమనసు పొందరు ఏం పొందరు, సువార్త కొడుకుల సువార్త మరే ఏం చెప్పారు బ్రదర్. నేను ఒకసారి ఒక చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన ఏమన్నా తెలుసా, బా బ్రదర్ కడిగేసినావు బ్రదర్, కడిగేసినావు బ్రదర్. ఆయన గడుక్కోలే, అది విచారం, ఆయన గడుక్కోలేదండి. రుచి చూచి రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి, తెలుగులో అనుభవించి, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, టేస్ట్. దే ఆర్ సీయింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంత బాగుంది అంటున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, కొన్నిసార్లు స్వస్థత పొందుతున్నారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఏమండి, ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే. అయ్యో ఇవన్నీ జరుగుతున్నాయే అని తను తాను పరీక్షించుకొని ప్రభువుని అంగీకరించడం లేదు. సో అలాంటి వారి గురించి చెప్తున్నాడండి. ఒక మాట అండి, ఒక వ్యక్తి మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఈజ్ దర్ ఎనీథింగ్ హార్డ్ ఫార్ ద లార్డ్? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మరి ఎందుకు వాళ్ళు మారు మనసు పొందలేకపోతున్నారు? వెరీ షాకింగ్ కామెంట్ విన్నా, చదివానండి చాలా కామెంట్స్లో. ప్రభువు ఇష్టపడటం లేదు, వీళ్ళ హృదయం కఠినమైపోయి వీరు పశ్చాత్తాపడడానికి ఇష్టపడడం లేదు. దట్ ఈస్ అనదర్ రెండరింగ్ ఆఫ్ ఇట్. ఏదైనా కావచ్చు, రెండూ కావచ్చు. ఒకవేళ మొదటిది వినడానికి కష్టంగా ఉంటే రెండోది విందాం. హృదయం కఠినమైపోయి వారిని నూతన పరచుట అసాధ్యం. వారు మరలా సిలువ వేయచ్చు అంటే, మరలా సిలువ వేయడం అంటే ఎలాగైతే యేసుప్రభు కాలములో యూదులు అన్నీ అనుభవించి కూడా యేసుప్రభుని నమ్మనందుకు సిలువ వేశారు. సో మరలా సిలువ వేయడం అంటే యేసుప్రభుని నమ్మలేదని అర్థం. యేసుప్రభుని మరలా సిలువ వేయడం అన్నది అబ్సర్డ్, మీనింగ్లెస్, అబ్సర్డ్. మళ్ళీ ఎవరు సిలువ వేయలేరు, అసాధ్యము, అసాధ్యం. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ అసాధ్యం అనే మాట ఇక్కడ వాడమనే గ్రీక్ మాట ఏమిటంటే అడినోటోస్. 3 సార్లు హెబ్రీ పత్రికలోనే వాడబడింది ఈ మాట, 3 times. 6:18 దేవుడు అబద్ధమాడుట అసాధ్యము. 10:4 ఎద్దుల మేకల రక్తము పాపము తీసివేయుట అసాధ్యము. 11:6 విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపరచుట అసాధ్యము. సో అసాధ్యం అంటే ఏంటండి? ఎడ్ల మేకలు గొర్రెల రక్తము పాపాలు ఎలా తీసివేయలేవో అది ఎలా అసాధ్యమో, దేవుడు ఎలా అబద్ధం ఆడలేడో అది ఎలా అసాధ్యమో, విశ్వాసము లేకుండా దేవుని సంతోషపరచుట కుదరదో, వీళ్ళు మారు మనసు పొందుట అసాధ్యం. ఎందుకంటే దే వర్ డిసీవ్డ్. జాన్ పైపర్ ఒక మాట అంటాడండి, అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. ఏమంటాడంటే, జాన్ పైపర్ అనే నేను ఒక 20 సంవత్సరాలు అద్భుతమైన వాక్యం చెప్పి అనేక మందిని రక్షణలు నడిపించి ప్రార్థన పరుడుగా అన్ని రకాలుగా ఉండి అంతా చేసి నెమ్మదిగా చల్లబడుతూ చివరికి యేసుప్రభు కన్యక పుట్టలేదు, పునరుద్ధానం జరగలేదు, సంఘం ఎత్తబడదు, రెండవ రాకడ లేదు అని ఇలా చెప్తూ చివరికి యేసుప్రభు దేవుని కుమారుడే కాదు అని చెప్పేస్తే, జాన్ పైపర్ పడిపోయాడు కాదండి. ఈ 20 సంవత్సరాల సేవ తర్వాత ఇప్పుడు జాన్ పైపర్ పాడైపోయాడు కాదండి. ఆ 20 సంవత్సరాలు జాన్ పైపర్ మోసపోయాడు.
ఆ 20 సంవత్సరాలు జాన్ పైపర్ మోసపోయాడు. అది జాన్ పైపర్ ఇచ్చినటువంటి అద్భుతమైన ఎగ్జాంపుల్. ఎస్, మోసపోయారా, మోసపోతున్నామా? వాట్ ఎ స్టర్న్ వార్నింగ్ వీ హ్యావ్. ప్రియులారా, ఇది ఒక గొప్ప వార్నింగ్. ఈ వార్నింగ్తో మనం ముగిద్దాం. మిగిలిన వచనాలు వచ్చే బుధవారం చూసి 6వ అధ్యాయాన్ని ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.